అందరికీ నమస్కారం. ఒక మనిషి తన గతాన్ని మొత్తం చెరిపేసుకుని ఒక భయంకరమైన బందిపోటు దొంగ నుండి చరిత్రలోనే ఒక గొప్ప మహర్షిగా ఎలా మారాడో అసాధ్యమనిపిస్తుంది కదా. కానీ ఇది జరిగింది. ఈరోజు మనం అలాంటి ఒక అద్భుతమైన పరివర్తనకు సంబంధించిన కథనే తెలుసుకోబోతున్నాం. అసలు ఒక క్రూరమైన దొంగ గొప్ప మహర్షిగా మారగలడా అనే ఈ ప్రశ్నే మనల్ని రత్నాకరుడు అనే ఒక వ్యక్తి జీవితంలోకి తీసుకువెళ్తుంది. అతని కథతోనే మన ఈ ప్రయాణం మొదలవుతుంది. మన కథ పూర్వకాలంలో మొదలవుతుంది. అదొక దట్టమైన అడవి. ఎంత దట్టమైనదంటే ప్రయాణికులు ఆ దారిలో వెళ్లాలంటేనే భయంతో వణికిపోయేవారు. ఎందుకంటే ఆ అడవిలో రత్నాకరుడు అనే భయంకరమైన దొంగ ఉండేవాడు. అతని పేరు చెప్తే చాలు ఆ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు గజగజలాడేవారు. అయితే అతను ఇంత క్రూరంగా ఎందుకు ప్రవర్తించేవాడు? దాని వెనుక ఒక కారణముంది. తన కుటుంబాన్ని పోషించడం కోసం. తన భార్య, పిల్లలు, వృద్ధులైన తల్లిదండ్రులు వాళ్లని పోషించడమే తన బాధ్యత అనుకున్నాడు. ఇక ఆ బాధ్యత కోసం అతను చేసేది మంచా చెడా అని అస్సలు ఆలోచించలేదు. ఏ దారినైనా సరే వాళ్ల కడుపు నింపాలి అంతే. అలా అతని జీవితం సాగిపోతుండగా ఒకరోజు అతని జీవితాన్నే పూర్తిగా మార్చేసే ఒక సంఘటన జరిగింది. అదే అడవిలోకి ఏమాత్రం భయం లేకుండా చాలా ప్రశాంతంగా వీణ వాయించుకుంటూ నారద మహర్షి ప్రవేశించారు. ఇక ఎప్పట్లాగే రత్నాకరుడు వెంటనే కత్తి దూశాడు. నారదుణ్ణి అడ్డగించి, "నీ దగ్గరున్నదంతా ఇక్కడ పెట్టేయ్" అని గట్టిగా గర్జించాడు. మిగతా వాళ్లలాగే ఈయన కూడా భయపడిపోతాడని అనుకున్నాడు. కాని రత్నాకరుడికి పెద్ద ఆశ్చర్యం ఎదురైంది. నారదుడి ముఖంలో భయమనేదే లేదు. పైగా ఆయన కళ్లల్లో ఒక రకమైన కరుణ, జాలి కనిపించాయి. చాలా ప్రశాంతంగా రత్నాకరుడి వైపు చూసి చిరునవ్వు నవ్వారు. అంతేకాదు, ఆయనొక ప్రశ్న అడిగారు. "నాయనా, నువ్వు ఈ దోపిడీలు, నేరాలు చేస్తున్నావు కదా, వీటివల్ల వచ్చే పాపాన్ని నీ కుటుంబ సభ్యులు కూడా పంచుకుంటారా?" ఈ ఒకే ఒక ప్రశ్న రత్నాకరుడి జీవిత పునాదుల్నే కదిలించేసింది. నారదుడు అంత ధీమాగా అడిగేసరికి రత్నాకరుడు ఒక్క క్షణం ఆలోచించాడు. కాని ఎందుకు పంచుకోరు? నేనిదంతా వాళ్లకోసమే కదా చేస్తున్నాను అనే పూర్తి నమ్మకంతో ఇదే విషయాన్ని వాళ్ల నోటితోనే చెప్పించాలని ఇంటికి వెళ్లాడు. కాని అక్కడ అతను జీవితంలో ఊహించని దెబ్బ తగిలింది. అతను తన భార్యని, తల్లిదండ్రుల్ని అడిగాడు, "నేను చేసే పాపంలో మీరు కూడా భాగస్వాములే కదా" అని. వాళ్లు ముఖంమీదే చెప్పేశారు, "మమ్మల్ని పోషించడం నీ బాధ్యత. అంతేకాని నువ్వు చేసే పాపాలతో మాకు ఎలాంటి సంబంధం లేదు. ఆ పాపం నీది మాత్రమే" అని. ఆ మాటలు వినగానే రత్నాకరుడి ప్రపంచం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. తాను ఎవరికోసమైతే ఇన్ని పాపాలు చేశాడో వాళ్లే తన పాపాన్ని పంచుకోవడానికి సిద్ధంగా లేరు. ఆ నిజం అతన్ని నిలువునా దహించివేసింది. తన పాపాల భారం అతన్ని అణిచివేసింది. ఇక తట్టుకోలేకపోయాడు. గుండె బద్దలయంత పనైంది. పశ్చాత్తాపంతో కుమిలిపోతూ వెనక్కి పరిగెత్తుకుంటూ నారద మహర్షి దగ్గరకు వెళ్లాడు. ఆయన కాళ్లమీద పడి, "స్వామీ, నన్ను రక్షించండి, నాకేదైనా దారి చూపించండి" అని కన్నీళ్లతో వేడుకున్నాడు. రత్నాకరుడిలో వచ్చిన ఆ నిజమైన పశ్చాత్తాపాన్ని చూసి నారదుడు జాలిపడి ఒక మార్గం చూపించారు. రామ అనే పవిత్ర నామాన్ని జపించమన్నారు. కాని రత్నాకరుడు చేసిన పాపాల వల్ల ఆ పవిత్రమైన పదం అతని నోటినుంచి రాలేదు. అప్పుడు నారదుడు ఒక ఉపాయం చెప్పారు. "సరే, రామ అనలేకపోతే మరా మరా అని జపించు" అని సూచించారు. చూడండి, అంకిత భావం అంటే ఇదే. అతను పట్టు వదలకుండా మరా మరా అని జపిస్తూనే ఉన్నాడు. ఆ జపం వేగం పెరిగే కొద్దీ కాలక్రమేణా ఆ మరామరా అనే శబ్దమే రామరామ అనే పవిత్ర నామంగా మారిపోయింది. అతను అలా ధ్యానంలో కూర్చున్నాడు. సంవత్సరాలు గడిచిపోయాయి. ఋతువులు మారాయి. దశాబ్దాలు గడిచాయి. అవి శతాబ్దాలుగా మారాయి. రత్నాకరుడు తన తపస్సులో ఎంతగా లీనమైపోయాడంటే తన శరీరం మీద చీమలు పుట్టలు పెట్టడం కూడా గమనించలేదు. చివరికి అతని శరీరాన్ని ఒక పెద్ద పుట్ట పూర్తిగా కప్పేసింది. ఇక్కడే అతనికి ఒక కొత్త పేరు వచ్చింది. సంస్కృతంలో పుట్టను వల్మీకం అంటారు. ఆ వల్మీకం నుంచి, అంటే పుట్ట నుంచి పునర్జన్మ పొంది బయటకొచ్చాడు కాబట్టి అతనికి వాల్మీకి అనే పేరు స్థిరపడిపోయింది. అలా ఎన్నో ఏళ్లు గడిచాక ఒకరోజు ఆ పుట్ట బద్దలైంది.
దానిలోనుంచి దైవికమైన కాంతితో వెలిగిపోతున్న ఒక కొత్త వ్యక్తి బయటికొచ్చాడు. ఆయనిప్పుడు మామూలు రత్నాకరుడు కాదు. ఆ పాత బందిపోటు దొంగ ఆ పుట్టలోనే సమాధి అయిపోయాడు. అతని స్థానంలో జ్ఞానోదయం పొందిన మహర్షి వాల్మీకి ఆవిర్భవించాడు. అతను చేసిన ఆ అకుంఠిత దీక్షకి, తపస్సుకి మెచ్చి దేవుళ్ళు అతనికి ఒక వరమిచ్చారు. అదే శ్రీరాముడి జీవితకథ మొత్తాన్ని తన దివ్యదృష్టితో చూడగల శక్తి. ఆ దివ్యదృష్టితో చూసిన శ్రీరాముడి కథనే ఆయన మానవాళికి అందించారు. అలా ఆయన ఆదికవి అయ్యారు. అంటే మన మొదటి కవి. ఆయన రాసిన ఆ అద్భుతమైన ఇతిహాసమే రామాయణం. చరిత్రలోనే ఇది ఒక గొప్ప సాహిత్య రచనగా నిలిచిపోయింది. చూసారా, వాల్మీకి కథ మనకు చెప్పే అతి ముఖ్యమైన విషయమేంటంటే, ఒక మనిషి గతమెలా ఉన్నా సరే అది వాళ్ళ భవిష్యత్తును నిర్ణయించలేదు. నిజంగా మారాలి అనుకుంటే ఆ మార్పు యొక్క శక్తి ఎంత గొప్పదో చెప్పడానికి ఈ కథే నిదర్శనం. అంటే రత్నాకరుడు వాల్మీకిగా మారిన ఈ ప్రయాణం మనకు ఎన్నో పాఠాలు నేర్పుతుంది. నిజమైన పశ్చాత్తాపం ఎలాంటి పాపాన్నైనా కడిగేయగలదు. గట్టి సంకల్పం ఉంటే ఎంతటి మార్పైనా సాధ్యమే. ఎవరూ కూడా విముక్తికి అనర్హులు కారు. మన జీవితంలో గొప్ప మొలుకు తర్వాతే మనం సమాజానికి గొప్ప సేవ చేయగలమేమో. చివరగా ఈ కథ మనందర్నీ ఒక ప్రశ్న అడిగేలా చేస్తుంది. మన జీవితంలో కూడా మనల్ని ముందుకు వెళ్లకుండా ఆపుతున్న అలాంటి పుట్టలేమైనా ఉన్నాయా? అవి మన పాత అలవాట్లా, ఆలోచనలా? వాటిని బద్దలు కొట్టుకుని మనం బయటికొస్తే ఒక కొత్త అర్థవంతమైన జీవితాన్ని కనుగొనగలమేమో. ఆలోచించండి.